నమస్కారం అండి. ఈరోజు మనం కొన్ని వార్తలను చూసుకున్నాము. ఈరోజు ముఖ్యాంశాలు ఏమైనా ఉన్నాయంటే, ఓటుకు వేలయ్యే నేడు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగు, కంటోన్మెంటు, అసెంబ్లీ ఉప ఎన్నికలకు నేడే సికింద్రాబాద్. నెక్స్ట్, ₹1,00,00,000 తరలిస్తూ కారు బోల్తా అంట. ఇక్కడ ఇది ఖమ్మం జిల్లా. పలు కాలనీ వాసులు ఎదురుచూపులు, అందరికీ అందని ఎన్నికల తాయిలాలు, పక్క కాలనీలో ఇస్తున్నారని ఆరా, రాత్రి వరకు నేతల చుట్టూ ప్రదర్శనలు, పైనుంచి వచ్చినా పంచట్లేదని ఆగ్రహము. ఖమ్మంలో ఓటుకు 500 కొందరికి. కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఓట్లకు డబ్బులు ఇమ్మని పంచుతున్నారు. కొంతమంది మా దగ్గర 100 ఉన్నాయి, 50 ఓట్లు ఉన్నాయని చెప్పి పైసలు తీసుకొని ఎవరికి పంచట్లేదు. అట్లా కానీ ఓటుకు డబ్బు తీసుకోవడం కూడా నేరమే, ఇవ్వడం కూడా నేరమే. కాబట్టి ఓటుకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా మన ఓటు హక్కున అవుతే అందరూ వినియోగించుకోవాలి. నెక్స్ట్, దారులన్నీ ఏపీ వైపే, ఎటు చూసినా జనసంద్రం. ఆంధ్రప్రదేశ్కు ఓటు వేయడానికి వెళుతున్న ప్రజలను చూస్తే ఎట్లా చూసినా ఫుల్ జనం. ఓటు వేసేందుకు పట్నం వదిలిన పల్లెలకు ప్రయాణం. హైదరాబాద్ నుండి ఏపీ, తెలంగాణ పల్లెలకు జనం. MABS నుంచి ఆంధ్రాకు 590 ప్రత్యేక బస్సులు. పతంగి కొత్త పౌరులు టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ. ఎవరి ధీమా వారదే. 14 లోక్సభ సీట్లు తమదే అంటున్న కాంగ్రెస్, తమకు డబుల్ ఇంజన్ పక్కా అంటుందన్న బీజేపీ, ఉనికి కాపాడుకునేందుకు శ్రమిస్తున్న BRS. పోల్ మేనేజ్మెంట్లో ముందున్న కాంగ్రెస్. నెక్స్ట్, గాలివాన బీభత్సం. ఏపీలో వైసీపీకి ఫేక్ ప్రచారము. చంద్రబాబుపై ఫేక్ వీడియో, దిగజారుడు రాజకీయం. టీడీపీ అధినేత వీడియో మార్కింగు, కట్ పేస్టులతో అసత్య ప్రచారం. వీడియో తనది కాదని బాబు ఖండన. ఎక్సైలో బిజినెస్ వీడియో ఫోన్లు. ఇంకొకటి ఏమిటంటే, మన ఆంధ్రప్రదేశ్లో జనం అంతా నిన్నైతే బస్ స్టాండ్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ కలకలలాడుతున్నాయి. ప్రతి ఒక్కరు ఆంధ్రాకి వెళ్తున్నారు ఓటు వేయడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఓటు వేను పడితే చూస్తే మనకు మనం కానీ గమనించుకుంటే మొత్తం ఎక్కడ ఆస్ట్రేలియా, కెనడా, హైదరాబాదు, ప్రతి రాష్ట్రాలలో, దేశాలలో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆంధ్రాకి వెళ్తున్నారు. అందరూ ఇప్పుడు ఎలక్షన్లో ప్రతి ఒక్కరి కన్ను ఆంధ్రా వైపు. ఆంధ్రాలో ఎవరు వస్తారు, ఎవరు గెలుస్తారు, ఏమి జనం. ఈరోజు పోలింగ్ శాతం చూసినా కూడా భారీ క్యూలు. ఆంధ్రాలో ఫుల్ ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఈ ఓటింగ్ శాతం ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది రాజకీయ నాయకులకు తెలుసు. జనాలకు అయితే పక్కా ఒకటి తెలుసుకున్నారు, ఈ ఓటు ఎవరికి వేయాలనో వాళ్ళు డిసైడ్ అయ్యారు, వాళ్ళే గెలుస్తారు. అట్లా ఉండే పరిస్థితులను బట్టి చూస్తే. ఇంకా ముఖ్యాంశాలు చూస్తే, గాలి వాన బీభత్సం. మహిళా ప్రాధాన్యతము అంతంత మాత్రమే. 5వ దశ లోక్సభ ఎన్నికలు బరిలో 82 మంది స్త్రీలు. మొత్తం 695 మంది అభ్యర్థుల్లో 227 మంది కోటీశ్వర్లు. 227 మంది కోటీశ్వర్లు ఉంటారట. యాదగిరికొండపై వారాంతపు రద్దీ. నెక్స్ట్, 4వ దశ పోరులో నువ్వా నేనా. ₹1,12,00,000 ఓటర్లు, కానీ అభ్యర్థులు 140 మంది. అభ్యర్థులు ఎవరు ఎక్కడెక్కడ ఓటేస్తున్నారంటే, భద్రత కట్టుదిట్టం, నగరంలో తగ్గిన రద్దీ. మొత్తం అందరూ పల్లె జనాలు ఓటర్ల కోసం
అంతా వెళ్ళారు. రోడ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. అన్న భారతమంతా మీదే. ఆదివారం అభ్యర్థుల మంతనాలు, ఇండ్లకే పరిమితం. పోలింగ్కు సర్వసిద్ధం. విషయం వార్తలండి, జాగ్రత్తగా. ఆడపిల్లలకు సంబంధించిన వార్త. మాయ మాటలు చెప్పి బాలికపై లైంగిక దాడి, గర్భవతిని తేలడంతో యువకుడిపై కేసు. అమీర్పేట అండి, మాయ మాటలు చెప్పి బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడే ఒక వ్యక్తి. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా గర్భవతి అని తెలిసింది. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలిక వేరే రాష్ట్రంలో బాలికల వసతి గృహంలో ఉంటూ 9వ తరగతి చదువుతుంది. సెలవులు ఉన్నప్పుడు అలా నగరంలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వస్తూ ఉంటుంది. వారి పక్కింట్లో ఉంటున్న యువకుడు కన్ను ఆమెపై పడింది. బాలిక తరచూ పక్కింటికి వెళ్ళి వారి బాబును ఎత్తుకునేది. అదే అదనంగా భావించిన యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. జాగ్రత్త ఆడపిల్లలు, పక్క వాళ్ళతో వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులు బాగలేవు, మీరు జాగ్రత్తగా మెదులుకోవాలి. మీ పని ఏదో చేసి చదువుకోవాలి. అంతే తప్ప ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడి మీ జీవితాన్ని మీరు ఇబ్బంది పాలు చేసుకోకండి. తెలంగాణలో బీజేపీకి డబుల్ ఇంజిన్ ఖాయము. అది నెక్స్ట్. కూటమిలో జోష్. ఏపీ ప్రభుత్వం మారడం ఖాయమని ధీమా. ఆత్మవిశ్వాసంతో పోలింగ్కు సన్నద్ధము. జగన్పై వివిధ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత, ముఖ్యంగా యువత, నిర్మాణ కార్మికుల్లో. ఓటేయడానికి పరుగు రాష్ట్రాల నుండి ప్రవాహంలో వస్తున్న జనం. నిన్న జనాన్ని చూస్తే ఆ ఓట్లన్నీ కూటమికి పడే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు చెప్తున్నారు. అందుకని దీన్ని బట్టి చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్లో మార్పు అని ప్రజలు ఎప్పుడే ఒక అంచనాకు వచ్చారు. అమ్మ నా ప్రాణం శర్మిల మదర్స్ డే శుభాకాంక్షలు. శర్మిల వాళ్ళ అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు చెబుతాను. కోటి తరలిస్తూ కారు బోల్తా. కాంగ్రెస్ డబ్బులు పంచుతుంది, ఫిర్యాదు చేసినా పట్టించుకొని ఈసీ సంజయ్. మెదక్లో బీఆర్ఎస్ను ఇచ్చలవిడిగా నగదు పంపిణీ. ఆ పార్టీ అభ్యర్థికి పొంగిలేటి పైసలు. రఘునందన్. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు పైసలు పంచుతున్నారండి. అదండి. దీన్ని బట్టి చూస్తే మనకు ఏపీలోనే అందరి మీద కన్నుంది. ఏపీలో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అనేది ఈరోజు సాయంత్రానికల్లా తెలుస్తుంది. ఓట్ల శాతం తగ్గితే జగన్ ప్రభుత్వం వస్తుంది, ఓట్ల శాతం పెరిగితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుంది. ఇది శాతం. అందరూ ఓటుకు వినియోగించుకోండి. చూడండి, నేను కూడా ఓటుకు వినియోగించుకున్నాను. దయవుంచి అందరూ ఓటుకు వినియోగించుకోండి. చూడండి, మీరు కూడా ఓటుకు వినియోగించుకొని ఓటు వేయండి. ఓటే మన ఆయుధం. థ్యాంక్ యూ.